హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి వంటల్లో చికెన్ బిర్యానీ చేస్తాను. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీలోకి ఏమేమి వేయాలి, ఎలా చేయాలి కూడా చూపిస్తాను. చూడండి, చూసి మీరు ట్రై చేయండి. ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా 4-5 సార్లు కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇది 1.5 కేజీ చికెను. ముందుగా రాతి ముగ్గ, 5-6 ఇలాచీలు, రాతి పువ్వ వేసుకోవాలి. తర్వాత అనాస పువ్వు, చెక్క, స్టార్ పువ్వ, లవంగాలు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, అలాగే మనం ఎంత తినగలమో అంత కారం, అలాగే 2 టీ స్పూన్ల ధనియా పొడి, అలాగే 4-5 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు ఇలా చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, అలాగే 1.5 కేజీకి 1 కప్పు పెరుగు. కట్ చేసి నిమ్మరసం పిండుకొని పెట్టుకోండి. ఒక 5-6 నిమ్మకాయలు అయితే సరిపోతాయి 1.5 కేజీకి. కొంచెం పుల్లగా బాగుంటుంది బిర్యానీ. ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొన్ని, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. 10 నిమిషాలంతా ఇట్లా కలుపుకుంటే ముక్కలకు బాగా పడుతుంది. ఫైనల్గా ఎర్రగడ్డలు తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఆ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. అర కిలో చికెన్కి కేజీ బాస్మతి రైస్ అర్ధగంట నానబెట్టుకోవాలి. చికెన్ నానేలోపు బియ్యం కూడా నానతాయి. కడిగి పెట్టుకోవాలి. ఓ పక్క చికెన్ పెట్టాము, ఉడుకుతుంది. ఓ పక్క అన్నానికి ఎసురు పెట్టాము. అన్నము 70% ఉడికిన తర్వాత బిర్యానీలోకి వేసుకోవాలి, ముక్కల్లోకి. ఈ ఎసరులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. అన్నము చప్పగా ఉండదు. ఎసురు కాగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి దీంట్లోకి. ఇది 70% మాత్రమే ఉడకాలి. ఇంకో స్టవ్ మీద చికెన్ ఉడుకుతుంది, అన్నం ఉడుకుతుంది. చికెన్ ముక్కలన్నీ బాగా ఉడకబెట్టి పెట్టినాము. దీంట్లోకి అన్నం వేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసుకోవాలి. 70% ఉడికిన అన్నం ఒక లేయర్గా వేసుకోవాలి. అన్నం వడబోసుకొని దీని మీద వేసుకోవాలి. దాంట్లో రసమే తీసుకొని పైన పోసుకుంటే కలర్ అన్నం రైస్ బాగా వస్తుంది.
రైస్ అంతా బిగుతుగా ఉండాలి, బిగుసుకుంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఆయిల్ పైన వేసుకోవాలి. ఇవన్నీ ఎత్తవదమ్మ. అంతే, గుమగుమలాడే బిర్యానీ రెడీ. ముక్క పెట్టిందా పైకి?